నిజమన్నా చింతపండు రసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తాం అరటిపండు జామ పండు సినిమా హిట్ అయితే బాగుండు నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. వాషింగ్ పౌడర్ నిన్నమా ఈ సినిమా చూడకపోతే మీ కర్మ అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. చాలా కొత్త అనిపించింది అన్న. నేను ఒక్క విషయం చెప్తాను, సినిమాకున్న అడ్వాంటేజ్ అంటే మైత్రి మూవీ ప్రొడక్షన్. సో వాళ్ళు ఎంత పెద్ద సినిమాలు ఇప్పుడు ఇచ్చారో మనం చూసుకున్నాం. సో మైత్రి మూవీ ప్రొడక్షన్ రంగస్థలం కానీ అట్లాంటి పెద్ద పెద్ద సినిమా వచ్చిన ప్రొడక్షన్ టీంలో ఈ సినిమా రావడం చాలా బాగా అనిపించింది. మెయిన్గా మన డిఎస్పీ తన మ్యూజిక్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్న డిఎస్పీ నుంచి పుష్పలో చూసినా కానీ సో తన మ్యూజిక్ డైరెక్షన్ మెయిన్ ఏంటంటే తన అందంతో చంపేస్తుంది శ్రీలీల. సో లీలా ఏముంది భయ శ్రీలీల నిజంగా. సో తన ఉంది శ్రీలీల ఉంది. మన మెయిన్గా వీళ్ళంతా ఒక ఎత్తు అనుకుంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. సో నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్కి నిజంగా మీరు చూడండి, జస్ట్ ఏదేందో మన ఎన్బీకే ఎపిసోడ్ ఉంది మన నందమూరి బాలకృష్ణతో ఒక ఎపిసోడ్ అయితే యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ అన్ని షేక్ అయిపోయినాయి. సో ఈ సినిమాతో మాత్రం 100% ప్యాన్ ఇండియాకి వెళ్ళిపోతున్నా, ప్యాన్ ఇండియాతో అడుగు పెట్టబోతున్నా అన్న. నిజంగా నాకు చాలా అనిపించింది అన్న. సినిమా స్టోరీ గురించి వస్తానన్న, కొన్ని డైలాగ్స్ వాడారు చాలా బాగుంది. నీ గ్లాస్ సైజ్ ఇంతే అంటే నా గ్లాస్ అనేది సైజు కాదు ఒక సైన్ ఏమని అన్నాడు. సో ఆ డైలాగ్ నిజంగా చాలా బాగా అనిపించింది అన్న. లైక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్కి వస్తుంది కాబట్టి ఆ పొలిటికల్ కూడా సింక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో నిజంగా నాకు చాలా బాగా అనిపించింది అన్న. ఓవరాల్ నా డైరెక్షన్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. నిజంగా హరిశంకర్ నిజంగా హ్యాట్స్ ఆఫ్, నిజంగా నీకు రుణపడి ఉంటా యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా. సో నీ జన్మ ధన్యమైందని చెప్పుకోవచ్చు. చాలా థ్యాంక్ యూ. మీద చాలా హ్యాపీ ఫీల్ అయినా. నాకు తెలిసి ఈ రోజు నుంచి మా పండుగ వాతావరణం స్టార్ట్ అయిందన్న. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అయితే నిజంగా మీ ఇష్టం చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా. నా పేరు పవన్ కుమార్. 79979939496. సినిమా బాగాలేదని చెప్పిన మాత్రం 100% మీ డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తే అంత బాగుంది సినిమా. అంతే అంత గ్లిమ్స్ అంత బాగా అనిపించింది అన్న.